ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క పరిశుద్ధమైన దినము దేవుడు నిన్నటి నుంచి ఇప్పటి వరకు మమ్ములను కంటిరెప్పలాగా కాచి కాపాడి మనతో కూడా ఉండి ఆయన పెద్ద కార్యములు చేసినందుకు ఆ యొక్క పరిశుద్ధమైన యేసుక్రీస్తు అను ఒక నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు యోబు గ్రంథములో 34వ అధ్యాయములో 10, 11 వాక్యములను మనము చదువుకుందాం. ఒక్కొక్క రోజు దేవుడు ఒక్కొక్క వాక్య ప్రకారముగా మనతో కూడా మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ఆ వాక్యమునకు జీవము కలదు. ఆ వాక్యమే మనలను బలపరుచున్నది. ఎందుకంటే ఆ వాక్యము ఒక శక్తివంతమైనది. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనేటువంటి ఈ యొక్క వాక్యమును మనము ముందు మనం చదువుకున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యములో ఒక శక్తి ఉన్నది. ఈ యోబు 34వ అధ్యాయములో 10వ వాక్యము ఇలా వ్రాయబడి ఉన్నది. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. జ్ఞానము గల దేవుడు కాదు, జ్ఞానము గల మనుష్యులు కాదు, అజ్ఞాన గలటువంటి మనుష్యులకి దేవుడు ఇలా ఒక మంచి ఒక శుభవార్తను ఆయన తెలియజేస్తున్నాడు. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. ఒకవేళ మనము దేవుని మాటకు చెవి ఇవ్వకుండా ఉండేది అయితే, దేవునికి మనము ఒకవేళ దూరముగా ఉండేది అయితే, దేవునికి మనకు సంబంధము లేకుండేది అయితే, దేవుడు చెబుతున్నాడు, ఏ దేవుని బిడలారా, యొక్క కడసి కాలము వస్తున్నది. ఎక్కడ చూస్తే అక్కడ మరణము, ఎక్కడ చూస్తే వ్యాధి, ఎక్కడ చూస్తే పాపము కలిగినటువంటి ఈ యొక్క దేశములో దేవుని యొద్ద ఉండటం ఒక మంచి మనుషులు అయి ఉన్నారు. కాబట్టి మీకు నాకు దేవుడు ఒక మాట చెబుతున్నాడు. అది వ్యాధి కానీ, అది పోరాటము కానీ, అది ఒక మరణస్థితి అయినా ఉండొచ్చు. కానీ జ్ఞానము గల మనుషులారా, నా మాట కొంచెం ఆలకించండి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. దేవుడు మనకి ఎప్పుడునూ అన్యాయము చేయుట అసంభవము. దేవుడు వచ్చి అన్యాయం చేయుటకు రాలేదే కానీ మనలను జీవించుటకు ఆయన ఈ యొక్క భూమి పైన వచ్చి ఉన్నాడే కానీ ఆయన మనుషులకు అన్యాయం చేయుటకు ఆయన రాలేదు. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడు సాధారణమైన దేవుడు కాదు, కానీ ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు మనకు దుష్కార్యములు చేయుట అసంభవము. 11వ వాక్యము చెబుతుంది, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నరులు అంటే ఎవరండి? మనం మనుషులు. ఆ మనుషులకు తగినట్ట ఆ ఫలము ఆయన వారికి ఇచ్చును. ఒకవేళ మీకు ఏమి కావాలి, ఇంటికి ఏ వస్తువు కావాలి, బిడ్డలకు ఏమి కావాలి, భార్యకు ఏమి కావాలి, భర్తకు ఏమి కావాలో అటువంటి తగినటువంటి ఆ యొక్క సమయమందు ఆయన ఇచ్చేవారై ఉన్నారు.
అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. నీకి మాకి కాదు కానీ దేవుడు అందరికీ వారి వారి మార్గములను బట్టి, అంటే మన యొక్క మార్గము ఎటువంటిది, మంచి మార్గంలో మనం వెళుచున్నామా, దేవుని యొక్క మార్గంలో మనం వెళుచున్నామా, లేక పాపము అనేటువంటి మార్గ దిశలో వెళుచున్నామా? లేదంటే ఈ రోజులలో అనేకమైన మార్గములు ఉన్నాయి. ఎలాంటే మన యోచన చేసేటువంటి అనేకమైన యోచనలు మంచి యోచనలే కాదు కానీ చెడు యోచన వైపు మనము వెళుతుంటాము. అందుని బట్టి దేవుడు ఒక మంచి మార్గంలో మీరు వచ్చేదే అయితే, నేనే సత్యము, నేనే జీవము, నేనే మీకు మార్గమై ఉన్నాను అని చెప్పిన దేవుడు మంచి మార్గములో, అంటే యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క మార్గంలో మీరు ప్రవేశించేదే అయితే వారి వారికి తగినట్టి ఫలము నేను ఇచ్చేదను అని వాగ్దానం ఇస్తున్నారు. 12వ వాక్యము సెలవిస్తున్నది, దేవుడు ఏ మాత్రమును దుష్కార్యములు చేయుట సర్వశక్తుడు, న్యాయము తప్పుడు. 12వ వాక్యము దేవుని సంగమ, 12వ వాక్యము మనకి దేవుడు ఇంకొక వాక్యముతో మాట్లాడుచున్నారు. దేవుడు ఏ మాత్రము దుష్కార్యము చేయుట సర్వశక్తుడు, న్యాయమును తప్పుడు. దేవుడిచ్చి మనకు మాటకు తప్పిన వారు కాదు కానీ మన మాటను మన అన్ని కార్యములను నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఒకవేళ మీకు ఒక బిడ్డ ఉండి ఆ బిడ్డ ఏదైనా ఒక కార్యమును ఆ బిడ్డ అడిగేటప్పుడు తండ్రి అయిన వాడు ఖండితముగా ఆ బిడ్డకి చేస్తున్నాడు. కాబట్టి ఒక సాధారణ ఈ భూమిలో ఉన్నటువంటి మనిషి బిడ్డకు ఎలా కనికరించి చేస్తాడో అదే ప్రకారము ఈ మనములను సృష్టించిన దేవుడు, మమ్మల్ని ఆదరించేటువంటి దేవుడు, మనల్ని ఇంతవరకు నడిపిన దేవుడు, ఆయన మనల్ని చూసి చెప్తున్నాడు, మీ యొక్క దుష్కార్యములు చేయుట సర్వశక్తుడు, న్యాయమును తప్పుడు. అంటే మీకు ఏ టైంకి ఏది కావాలనో అది నేను తగిన సమయమున నేను దాన్ని మీకు చేస్తాను. మొదటి దేవుని రాజ్యమును, అతని నీతిని వెతకండి, అప్పుడు నేను కూడా ఖండితముగా నేను చేస్తాను. కానీ మన యొక్క యోచన ఎలా ఉండాలంటే, మొదటి దేవుని రాజ్యాన్ని వెతికేటువంటి మనిషిగా ఉన్నాడు, ఆయన నీతిని వెతికేటువంటి మనిషిగా ఉంటే అప్పుడు మనకి ఏది కావాలనో, ఎప్పుడు ఏమి చేయాలనో ఖండితముగా ఆయన చేసేటువంటి దేవుడు. దేవుని సంగమ, ఈ యొక్క వాక్యముని మీరు అందరూ వింటారని, ఈ యొక్క వాక్య ప్రకారం మీరు ప్రతిరోజు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును మీరు చదవాలని నజరేడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా యొక్క ప్రియమైన తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.